సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం. April 8th అల్లు అర్జున్ బర్త్డే ఫ్యాన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేశారు. బన్నీ కూడా వాళ్లతో టైం స్పెండ్ చేసి ఉత్సాహపరిచాడు వారిని. ఆ సెలబ్రేషన్స్ లో భారీ ఎత్తున హంగు ఆర్భాటాలు అయితే లేవు గానీ అభిమానం ఆప్యాయతలైతే గట్టిగా కనిపించాయి. బహుశా అందుకే అనుకుంటా మీడియాలో చాలా మంది ఆ వేడుక గురించి పాజిటివ్ కథనాలు రాసుకుంటా వచ్చారు. బన్నీ అభిమానులతో కలిసిపోయే విధానం చాలా బాగుంది. వాళ్లతో ఇంటరాక్ట్ అవటం, వాళ్ళ సంతోషంలో భాగం కావటం ఓ బాధ్యతగా భావిస్తున్నాడు. ఆ బాధ్యతని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. అందుకే వాళ్ళకి ఇంకా ఇంకా బాగా దగ్గరైపోతున్నాడు. ఏ అభిమానైనా బన్నీని డైరెక్ట్ గా కలిస్తే అతని ప్రవర్తనతో ఫిదా అయిపోతారు. అప్పటి వరకు ఉన్న అభిమానం కాస్త ప్రేమగా మారిపోతుంది. అలా ఉంటుంది స్టైలిష్ స్టార్ వ్యవహారం అభిమానులతో. సరిగ్గా ఒకప్పుడు మెగాస్టార్ కూడా అభిమానులతో ఇలాగే ఇంటరాక్ట్ అయ్యేవారు. యాక్టింగ్ టాలెంట్ తో పాటు అభిమానులతో ఆయన ప్రవర్తించే తీరు కోట్ల మంది అభిమానులను ఆయనకి సంపాదించి పెట్టింది. అల్లు అర్జున్ కూడా ఇప్పుడు అదే తోవలో వెళ్తున్నాడు. క్రమక్రమంగా చాలా మంది అభిమానుల్ని పెంచుకుంటున్నాడు అని చాలా కథనాలు వినిపించాయి. ఆ వివరణలు అన్ని కూడా నిజమే అనిపించింది. బేసిక్ గా బన్నీ చాలా పాజిటివ్ గా ఉన్నాడు. ఆ పైన రెస్పాన్సిబిలిటీని మర్చిపోవటం లేదు ఎక్కడా కూడా. ఆవేశానికి వీలైనంత దూరంగా ఉంటున్నాడు. గొప్ప విషయం. చాలు ఆవేశం దగ్గర ఆ మాత్రం ఒదిగితే చాలు స్టైల్ గా ఎక్కడికో ఎదిగిపోవచ్చు. పబ్లిక్ లో ఈ రకమైన డిస్కషన్ కి కారణమయ్యాడు అంటే బన్నీ ఎదుగుతున్నాడనే కదా అర్థం. పాజిటివిటీ, కష్టపడే తత్వం, బాధ్యతగా వ్యవహరించటం, అవసరానికి తగ్గట్టు ఉంటే చాలు ఆ వ్యక్తి ఎదుగుదలని ఆపటం ఎవ్వరి వల్ల కాదు. అక్కడి వరకే కాదు, అలాంటి వ్యక్తుల ఎదుగుదల ఎలా ఉంటది అంటే అసూయ పడేవాళ్లు కృషించిపోయేలా ఉంటది. నిజంగా బన్నీలో ఆ పాజిటివ్ ఎనర్జీ వండర్ అనే చెప్పాలి. సరైనోడు సినిమా రిలీజ్ అయిన రోజున నెగిటివ్ టాక్ ఏం బాగాలేదనే రివ్యూలు. కట్ చేస్తే సినిమా 75 కోట్ల పైన వసూలు చేసింది. తుక్కు కింద కొట్టాడు నెగిటివ్ టాక్ ని. అంతలా నెగిటివ్ టాక్ తెచ్చుకుని సినిమాని సూపర్ హిట్ చేసుకున్న హీరో ఈ మధ్య కాలంలో అల్లు అర్జునే. సరైనోడనే కాదు, రేసు గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి డివైడ్ టాక్ తోనే సేఫ్ బెంచెస్ గా నిలబడ్డాయి. ఎందుకు అలా జరిగింది అని ఎన్ని రీజన్స్ చెప్పినా నేను మాత్రం అల్లు అర్జున్ లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ కారణం అని నమ్ముతాను. ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ చాలా బాగా కెరియర్ ని, లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. ఇలానే బ్యాలెన్స్డ్ గా ఉన్నంత కాలం వరస విజయాలతో దూసుకుపోతూనే ఉంటాడు. ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్. సారీ ఆ రోజు నాకు మంచి టాపిక్ దొరకలేదు వీడియో చేయడానికి. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే బన్నీ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.